మరి తండ్రి అని పిలిచేటువంటి ఆ అధికారము, ఆ హక్కు చాలామందికి కలిగి ఉండలేకపోతారు. అయితే నిజముగా మనము నమ్మినటువంటి దేవుణ్ణి మనము తండ్రి, నాన్న, అబ్బా అని పిలుచుకునేటువంటి ఆధిక్యత, అధికారము, హక్కు నిజముగా యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనకు అధికారము కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏదో వాక్యం అని కాదు కానీ, వాక్యం చెప్పటం అని కాదు కానీ, వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని మనం నమ్మి విశ్వసించి మన రక్షణ పొందుకొని మరి మన విశ్వాస జీవితంలో మనం ముందుకు నడుస్తూ మరి ఇన్ని దినములుగా, ఇన్ని సంవత్సరములుగా యేసుక్రీస్తుని నమ్ముకొని మరి దేవుని సన్నిధికి వస్తూ ఈ మాటలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు గురించి తెలియనటువంటి వారు ఎవరూ లేరు. ఆయన ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఎందుకు ఆయన మన కొరకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు.